అయితే 600 ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలా చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగమని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. పదవులే పరమావధిగా బతికిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఓరుగల్లు ప్రజలపై హామీల వర్షం కురిపించారు కేసీఆర్. ఆయన మాట్లాడడం మొన్న నేను హైదరాబాద్లో పేపర్లో చదివిన. సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఎక్కడున్నావు కేసీఆర్ అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో నేను ఎక్కడున్నానో జైపాల్ రెడ్డికి తెలియదట. ఏం చేయాలి, నేను ఒక రాయి తీసుకొని నెత్తి కొట్టుకోవాలిగా? మీకు తెలియదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎక్కడున్నాడో? కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేసి సకల జనుల సమ్మెలో ఆ సమ్మెను ఉర్రూ తొలగించింది మీ బిడ్డ కేసీఆర్. కానీ 2004 నుంచి 2014 వరకు చాలా పైలంగా కేంద్ర మంత్రి పదవిలో పడుకొని నేను జాతీయవాదిని, ప్రాంతీయవాదిని కాదు అని చెప్పి మాట్లాడిన జైపాల్ రెడ్డి నువ్వెక్కడున్నావో కూడా ప్రజలకు తెలుసు, కేసీఆర్ ఎక్కడున్నావో కూడా ప్రజలకు తెలుసు. జానారెడ్డి అని ఇంకో పెద్ద మనిషి మాట్లాడినాడు, అడ్డం పొడుగు మాట్లాడినాడు. ఈయన చరిత్ర కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 1992 నేను ఎమ్మెల్యేగా ఉన్నా, జానారెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను టీడీపీలో ఉన్నా, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. విజయభాస్కర్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఈయనకు మంత్రి పదవి ఇయ్యలే. దుకాణం మొదలుపెట్టిండు. ఏం దుకాణం? తెలంగాణ ఫోరం మొదలుపెట్టి నన్ను రమ్మన్నాడు. నేను చెప్పిన జానారెడ్డి గారు, నీ మంత్రి పదవి సాధించుకోవడానికి ఒక తెలంగాణ తప్ప ఇంకోటి దొరకదా మీకు? ఎన్ని మాటలు తెలంగాణను అవమానపరుస్తారా? నువ్వు పెట్టింది తెలంగాణ కోసం కాదు, మంత్రి పదవి కోసం పెట్టినావు. నీ దొంగ మీటింగ్ నేను రాను అని చెప్పిన. షాక్ ఇవ్వాల్సినకు మీకు షాకుల మీద షాకులు కొడుతున్నారు దేశంలో జనం. ఢిల్లీలో షాకు, బీహార్లో షాకు. ఆ షాకు నుంచి మీరు కోరుకోలేదు కాబట్టి ఇక్కడ వచ్చి పిచ్చి పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే ఈ నాయకులు కేసీఆర్ మీద మాట్లాడతారా? రాజీనామా చేయమంటే కొంతమంది దద్దమ్మలు పారిపోయిందని చెప్పి నేను నిజామాబాద్ మీటింగ్లో అన్నా. అది కేసీఆర్ డైలాగ్ మీకు తెలుసు. అనగానే రథం కిందనోడు కూడా అంటున్నా నాతో, సార్ ఒక దద్దమ్మ నీ పక్కకే ఉన్నా సార్ అన్నాడు. నేను తిరిగి చూసిన ఎవరు అంటే కిషన్ రెడ్డి. ఈ దద్దమ్మ తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన దద్దమ్మ ఇవాళ వరంగల్కి వచ్చి వీరంగా వేసి అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా వాస్తవం కాదా?